ఒక్కొక్కటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందో అవన్నీ కూడా మనం అమలు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ఇవాళ మనం 16 నుండి 28 వరకు ఇంకొక 4 స్కీముల మీద ఇవాళ సర్వే జరుగుతూ ఉంది. 26 జనవరి 26 జనవరి రిపబ్లిక్ డే నాడు నుండి ఆ రోజు నుండి ఈ 4 స్కీములు కూడా అమలు పరుస్తూ ఉన్నాం. ఒకటి, రైతు కూలి అంటే భూమి లేని వాళ్ళకు, రైతు కూలీలకు, లేకుంటే ఎన్ఆర్జీఎస్లో నరేగాలో పనిచేసేటువంటి ఉపాధి హామీ కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు మీద ఏదైతే స్కీమ్ చేస్తున్నామో దానికి కూడా సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు భరోసా ఎవరికైతే వ్యవసాయ భూములు వ్యవసాయం చేస్తూ ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలు 2 విడతల 12,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుని దానికి కూడా వ్యవసాయ భూములను గుర్తించడానికి సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులు, గతంలో 10 సంవత్సరాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఇవాళ దగ్గర 10 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులు లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇవాళ నుండి సర్వే జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ కార్డులు డ్రా చేసిన తర్వాత మరి ఫస్ట్ నుండి సన్న బియ్యం కూడా, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇద్దామని ఈ 26వ తారీఖు నుండి ఇందిరమ్మ ఇండ్లు కూడా సర్వే జరుగుతూ ఉంది. అది కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా అలాట్ చేస్తున్నాం. ఈ 4 కూడా ఇవాళ 16 నుండి 20 వరకు లోకల్ సర్వే జరుగుతుంది. సర్వే జరిగిన తర్వాత లిస్టు తయారైన తర్వాత 21 నుండి 24 వరకు, దయచేసి మీరు వినండి, 21 నుండి 24 వరకు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. అంటే ఊళ్ళల్లో గ్రామ సభలు పెడతారు. ఆ గ్రామ సభలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, ఈ 3 డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్గా కలిసి గ్రామ సభలు పెట్టి ఈ 4 స్కీముల మీద లబ్ధిదారులకు పబ్లిక్ హియరింగ్ ఉంటుంది. అంటే గ్రామ సభలు నిర్వహించి గ్రామాలలో అడుగుతారు, వాళ్ళకి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయా, ఇంకెవరైనా మిస్ అయినరా, మరి ఏమైనా అర్హులు లేని వాళ్ళు ఇలా వచ్చిర్రా అన్నది. మేము అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాము, మీరు సమగ్రంగా చేయండి. ఎవరైనా అర్హులు లేని వారికి రాకపోయినా, మరి ఎవరైనా అనర్హులకు వచ్చినా కానీ దానికి బాధ్యత మీరే. అందుకని అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ 26 జనవరి తర్వాత ఈ 4 స్కీములు మేము ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నాము. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటే పేదల సంక్షేమం కొరకు ఇవాళ హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు అందరికీ పంట భూములు ఉన్న వాళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వాలంటాడు. అరే గుట్టలకు, మరి మైన్స్ చేసిన వాళ్ళకు, లేకుంటే ఇంకా రైస్ మిల్ భూములో పోయిన వాళ్ళకు, ఇండస్ట్రీ భూములో పోయిన వాళ్ళకు, రియల్ ఎస్టేట్లో పోయిన వాళ్ళకు, ప్లాట్లు వేసిన వాళ్ళకు, హైవేలో పోయిన వాళ్ళకు రైతు భరోసా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఇవాళ భూమి లేని నిరుపేదలకు మేము 12,000 రూపాయలు ఇస్తామంటే భూమి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు పేదరికం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రైతు కన్నా రుణమాఫీ చేసిండ్రా? మేము ఇవాళ 25,000 కోట్లు రుణమాఫీ చేసినాం. ఇవాళ ఏ రైతు కన్నా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని ఆలోచించిండ్రా? మీరు భూమి లేని పేదవానికి 12,000 రూపాయలు ఇవ్వాలని మీరు ఆలోచించిండ్రా? ఇవాళ మీరు మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో అధికారం పోయిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రేపో వెళ్ళిండో కేటీఆర్ కూడా జైలుకి పోతూ ఉన్నాడు. ఇక ఆయన ఏమంటాడు, నేను జైలుకి పోయి పుస్తకం రాసుకుంటా, ఆడపోయి మెడిటేషన్ చేసుకుంటా, ఆడపోయి ఇంకేదో చేస్తే లోకజ్ఞానం తెచ్చుకుంటా అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి తప్పు చేయని వాళ్ళు జైలు కూడా సిద్ధంగా ఉన్న వాళ్ళు మరి కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో తెలియదు. హైకోర్టుకు పోయినారు, హైకోర్టులో కొట్టేసిన కేసు ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉన్నది, మరి డెఫినెట్గా వేసి వాళ్ళు కేసు వేసుకోవచ్చు, అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి హైకోర్టు చెప్తే ఈయన సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో వాళ్ళు కూడా చెప్పారు, హైకోర్టు డిసిషన్ మేము ఇంటర్ఫియర్ కాము అని. ఎందుకంటే అక్కడ వాస్తవాల ఎవిడెన్స్ ఉంది, ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంది. కాబట్టి ఆయన జైలుకు ఒక తప్పదు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని చేసినా ఇలా మరి బిడ్డనేమో మొన్నదాకా జైలుకు వచ్చింది. జైలుకు వచ్చి ఇవాళ ఏం మాట్లాడుతున్నది, బీసీ వీళ్ళకు గుర్తింపు లేదు, బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇలా కవిత గారిని కానీ టీఆర్ఎస్ వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు ఇలా కాంగ్రెస్ పార్టీగా ఒక బీసీ బిడ్డకు పీసీసీ అధ్యక్షుడు పదవి ఇచ్చినాం, ఇవాళ ఒక ఎస్సీ బిడ్డకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినాం, మీరు ఇవ్వండి. ఇవాళ టీఆర్ఎస్ ప్రెసిడెంట్కు బీసీకి ఇవ్వండి. ఇవాళ ఫ్లోర్ లీడర్ ఎవరున్నారు అసెంబ్లీలో? కేసీఆర్. అసిస్టెంట్ ఫ్లోర్ లీడర్ ఎవరు? హరీష్ రావు. పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? కేసీఆర్. అంటే మీ కుటుంబం తప్పితే ఇంకెవరు లేరా? ఇవాళ టీఆర్ఎస్లో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. సరే 30 మంది ఉన్నారనుకుందాము, 30 మందిలో ఎంతమంది బీసీలు లేరు, ఎంతమంది దళిత బిడ్డలు లేరు? ఇవాళ మీకు గంగుల కమలాకర్ కనబడతలేడా, లేకుంటే శ్రీనివాస్ యాదవ్ కనబడతలేడా, పద్మారావు గౌడ్ కనబడతలేడా? వీళ్ళందరూ సీనియర్స్ కాదా? వీళ్ళకి ఎందుకు ఇవ్వరు? మరి మీ పార్టీలో అవకాశం ఉంటే మీరు ఇవ్వరు. మీ కేసీఆర్, కవిత, మరి హరీష్ రావు, కేటీఆర్ నలుగురే మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడడం లేదు అసెంబ్లీలో.
ఎక్కడ ప్రెస్లో మాట్లాడినా వాళ్ళే మాట్లాడాలా. వీళ్ళు బీసీల గురించి మాట్లాడతాము. ఇవాళ ఎప్పుడు భూమి లేని నిరుపేదల గురించి మాట్లాడిన హరీష్ రావు ఇవాళ భూమి ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వమంటా ఉన్నాడు. పోడు భూములకు అంటే అన్ని వ్యవసాయేతర భూములకు ఇవ్వమని అంటూ ఉన్నారు. ఇది ఒక పద్ధతి లేకుండా వాళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. మరి అంటే ప్రజలు ఓడగొడితే ఇంకా మన అసెంబ్లీకి రావద్దా, ప్రజలలో తిరగద్దా? ఆయన ఫామ్ హౌస్లో కూర్చున్నాడు పండుకొని, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు. ఆయన నెలకు 4 లక్షల రూపాయలు ఆపోజిషన్ లీడర్ కింద క్యాబినెట్ హోదా కింద జీతభత్యాలు తీసుకుంటాడు. ఇది వాళ్ళు చేసే కుటుంబం పని. కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతికి చిరునామా. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము, ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కేసు, ఇవాళ కాళేశ్వరం కేసు నడుస్తూ ఉంది, చేపల మీద దర్యాప్తు నడుస్తూ ఉన్నది, గొర్రెల మీద నడుస్తూ ఉన్నది, అన్నిటి మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది. తప్పకుండా కేసీఆర్ ఫ్యామిలీ ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు ప్రజలు మర్చిపోయారు కాబట్టే ఇంకా ఉనికి కొరకు ఇవన్నీ డ్రామాలు చేస్తూ ఉన్నారు. నిన్న మొన్న ఇంకొక పిచ్చుకోకలాగా ఆయన ఎవరు మన కౌశిక్ రెడ్డితో మాట్లాడిపిస్తూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఒక తోటి ఎమ్మెల్యేతో అదే విధంగా మాట్లాడేది అంటే ఎవరినో ఒక రొచ్చగొట్టి పబ్లిక్ను డైవర్ట్ చేసి ఇంకా మేము ఉన్నామని నిరూపించుకోవడానికి తప్పితే టీఆర్ఎస్కి మనుగడ లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్పిన మాట మీద నిలబడుతుంది. ఇవాళ అన్ని అంశాల మీద ఎక్కడైతే మేము ఎజెండాలో చెప్పినామో అవన్నీ విడతల వారీగా చేస్తూ ఉన్నాం. తప్పకుండా చేసి అమలు చేసి తీరుతాము. ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయము, ఒకవైపు పేదరికం ఆదుకోవడానికి సంక్షేమము, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అన్నీ కూడా మేము కట్టించి తీరుతామని చెప్పి ఈ టీఆర్ఎస్ మనుగడలేని టీఆర్ఎస్ అనేది మూతపడే పార్టీ. సో దాని గురించి ప్రజలు పట్టించుకునే అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.